వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి జిల్లాలో ముందుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా 600 అడుగుల త్రివర్ణ పతాకం రెపరెపలు. విద్యార్థుల జాతీయ భావం పెంపొందించేందుకు 600 అడుగుల త్రివర్ణ పతాకాన్ని 5 కిలోమీటర్ల మేర విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కసింకోట మండలం బయ్యవరం నుండి తెగడ మోడల్ స్కూల్ వరకు యువ తిరంగా పేరుతో ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ దేశ బార్డర్లో యుద్ధంలో అమరులైన జవాన్లకు ఈ ర్యాలీ అంకితం చేస్తున్నామని, దివంగత పునీత్ రాజ్ కుమార్ మార్గదర్శకుడు అని ఉమా హెల్పింగ్ హ్యాండ్ నిర్వాహకురాలు ద్వారపేట ఉమాశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ స్కూళ్లు మరియు కాలేజీల నుండి సుమారుగా 2000 విద్యార్థులు, స్కూల్ టీచర్స్, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదే రకంగా ఇండియన్ ఆర్మీ అవని, ఇండియన్ నేవీ అవని, ఎంతమంది వారందరూ కార్యక్రమాన్ని అంకితం చేయడం జరుగుతూ ఉంది. అదే రకంగా ఈ కార్యక్రమానికి సాగరండి పోలీస్ సిబ్బంది వారికి, పత్రిక వారికి, న్యూస్ ఛానల్ వారికి, మీడియా వారికి, గ్రామ నాయకులకు, అన్ని గ్రామ నాయకులకు కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. చూడండి, వాళ్ళు కూడా కొంచెం ఫాలో చేయండి. మనం గమ్యం చేరుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో ముందు కొనసాగుదాం. ప్రతి ఒక్కరు కూడా శ్లోకం చెప్పండి. జై జవాన్ జై కిసాన్. మీడియా వారికి, గ్రామ నాయకులకు, అన్ని గ్రామ నాయకులకు కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. చూడండి, వాళ్ళు కూడా కొంచెం ఫాలో చేయండి. మనం గమ్యం చేరుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో ముందు కొనసాగుదాం. ప్రతి ఒక్కరు కూడా శ్లోకం చెప్పండి. జై జవాన్ జై కిసాన్. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా కొంతకాలంగా మన ఆర్మీ జవాన్లు ఎంతోమంది బార్డర్లో మన కోసం, మన దేశం కోసం నిత్యం ప్రాణాలు అర్పిస్తున్నారు. రీసెంట్గా చూసుకుంటే మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజేష్ గారు, నెక్స్ట్ ఇంకొక 3-4 వ్యక్తులు మనకి ఈ యొక్క యుద్ధంలో మరణించడం జరిగింది. వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ యువతరంగానే జెండాన్ని చనిపోయిన ఆర్మీ జవాన్లందరికీ కూడా మేము అంకితం చేయడానికే ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, చిన్నలకి, పెద్దలకి, గ్రామ పెద్దలకి, జిల్లా స్థాయి నాయకులకి, ప్రెస్ వారికి ఈరోజు బయ్యవరం గ్రామంలో రేపు జరగబోయేటువంటి స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని, అలాగే ఎందరో మహానుభావులు ఆర్మీ జవాన్లు ఈ దేశానికి తన ప్రాణాలు అంకితం చేసినటువంటి ఆ జవాన్లందరినీ కూడా స్మరిస్తూ, బయ్యవరం గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకొని ఎంతోమంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల పేద ప్రజలందరికీ కూడా ప్రతి నెల నిత్యావసర సరుకులు అందిస్తున్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ మరియు బయ్యవరం గ్రామ యువకుల ఆధ్వర్యంలో 600 అడుగుల జాతీయ జెండాను బయ్యవరం హైవే ఆర్చి దగ్గర నుంచి మోడల్ స్కూల్ వరకు ఈ కార్యక్రమాన్ని యువ తిరంగా అనే నామకరణంతో ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా బయ్యవరం గ్రామ యువతులు కానీ, యువకులు కానీ, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పలు రాజకీయ నాయకులు, అలాగే అనకాపల్లి కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి నాయకులు, అలాగే మీడియా బృందం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్. మాది అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం గ్రామం. మా పేరు ద్వారపేట ఉమాశంకర్. మేము ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ట్రస్ట్ని రన్ చేయడం జరుగుతుంది గత 4 సంవత్సరాలుగా. మా ట్రస్ట్లో ఏంటంటే, మా చుట్టుపక్కల గ్రామాలకెళ్ళ జమాదులపాలెం, తేగాడ, విసన్నపేటలో నుంచి మాకు కొంతమంది సభ్యులతో కలిపి ఒక టీమ్గా ఏర్పడి మేము ప్రతి సంవత్సరం కూడా కొన్ని సేవా కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది. మాకేంటంటే పునీత్ రాజ్ కుమార్ గారి ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ఈ ట్రస్ట్ని రన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన జెండా యొక్క ప్రాముఖ్యతను మనం
సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఈ యొక్క 600 అడుగుల జెండాతో భారీ ర్యాలీని మన బయ్యవరం గ్రామం నుంచి తేగాడ మోడల్ స్కూల్ వరకు మనం భారీ ఎత్తున ర్యాలీతో మా చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ని కాలేజెస్ని కలుపుకొని వాళ్ళ యొక్క సహకారంతో మా కసింకోట మండల పోలీసుల సహకారంతో మా గ్రామ పెద్దలతో సహాయంతో ఈ యొక్క ర్యాలీని విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము జమాలపాలెం గ్రామం కసింకోట మండలం మేము ఇక్కడ యువతరంగా అనే ప్రోగ్రాం చేస్తున్నామని చెప్పి కుర్రోళ్ళు అనేసరికి ఎలా ఉంటుందో అనుకున్నాం మేము. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చిన చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా చేశారు. యువతరంగా అనే ప్రోగ్రాం చేశారు. అలా జాతీయ జెండా ముందు మేము కోలాటం వేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ యుమా హెల్పింగ్ హ్యాండ్స్ వారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మా తరఫున. ఎక్కువ మొత్తాదులో స్కూల్ స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రొవైడ్ చేయడంలోని పలు విద్యా సంస్థలు తమ దేశభక్తిని చాటుకోవడానికి ఇవన్నీ కూడా చాలామంది స్టూడెంట్స్ని పంపించడం జరిగింది. వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంత మండు ఎండలోని ఇంచుమించు బయ్యవరం ఆర్చి నుంచి మోడల్ స్కూల్ వరకు నడిచినటువంటి ఈ కార్యక్రమంలో అలుపెరగకుండా చాలామంది ఆడవాళ్ళు కానీ మహిళలు స్టూడెంట్స్ కానీ యువకులు కానీ చాలా ఓపికగా జాతీయ జెండాని మోస్తూ ఈ యొక్క ర్యాలీని పాల్గొనలో ఆసమాస విషయం కాదు. చాలా ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున కొంతమంది మర్చిపోయిన సరే క్షమించమని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు